ఈరోజు నేను సురేష్లా, రేపు ఇంకా ఎవరును, ఆ తర్వాత ఇంకో రోజు నేను ఎలా ఉంటాను, ఇంకో రోజు నేను ఎలా ఉంటాను. దినదినము 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 అంటున్నాడు. నువ్వు ఏమంటున్నాడు చదవండి ఇంకోసారి. ఆంతర్య పురుషుడు దినదినము ఏమంటున్నాడు? నూతన పడుతున్నాడు. ఈ బాహ్య శరీరం పసివాడు, బాలుడు, యవనస్తుడు, వృద్ధుడు, మట్టి, పెద్ద గొయ్యి పాతి పెట్టడం అంటే బాహ్య శరీరం ఏమవుతుంది? కృషిస్తుంది. ఇదేంటంటే యవనం నుండి ముసలితనానికి వెళ్ళిపోతుంది, బలం నుండి బలహీనంగా మారిపోతుంది, అందగాడి నుండి అందహీనుడిగా మారిపోతుంది, ఆరోగ్యవంతుడి నుండి అనారోగ్యంగా మారిపోతుంది. ఈ శరీరానికి అంతముంది, ఈ శరీరానికి చావుంది, ఈ శరీరానికి నాశనం ఉంది. కానీ నీలో నాలో ఉన్న ఆత్మ దినదినము నూతనంగా మారుతుందంట. అంటే ఈరోజు ఉన్న రూపం ఒక రూపం అయితే రేపు వచ్చే రూపం మరొక రూపం, ఆ రోజు వచ్చే ఇంకో రోజు వచ్చే రూపం మరొక రూపం.